ఈరోజు మన లోతైన విశ్లేషణకి స్వాగతం. మ్మ్, ఈరోజు మనం గూగుల్ వాళ్ళ కొత్త ఆవిష్కరణ అయిన జెమినీ స్పార్క్ ఏఐ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మన మిషన్ ఏంటంటే అసలు ఈ ఏఐ ఒక చాట్బోట్ దశ నుంచి డిజిటల్ అసిస్టెంట్గా ఎలా మారుతోంది, అలాగే నరేష్ ఐటీ లాంటి సంస్థలు దీనికి తగ్గట్టుగా ఎలా శిక్షణ ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం. అవును. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ అండి. అంటే ఇన్నాళ్ళు ఏఐ అనేది కేవలం మనం అడిగిన ప్రశ్నలకి ఆ సమాధానాలు మాత్రమే ఇచ్చేది కదా! కానీ ఇప్పుడేంటంటే మన పనుల్ని స్వయంగా అదే చక్కబెట్టే స్థాయికి రావడం అనేది ఒక పెద్ద మార్పు అని చెప్పాలి. కరెక్ట్. సో దీన్ని నేను ఒక చిన్న పోలికతో చెప్తాను చూడండి. పాత జెనరేటివ్ ఏఐ అనేది ఒక వంటల పుస్తకం లాంటిది. హ్మ్. బిర్యానీ ఎలా వండాలి అని అడిగితే ఒక మంచి రెసిపీ ఇస్తుంది. కానీ కూరగాయలు కోసి వంట చేయడం అనేది మాత్రం ప్రాక్టికల్గా మనమే చేయాలి. అదే. కానీ ఈ జెమినీ స్పార్క్ అలా కాదు. ఇది నేరుగా వంటగదిలోకి వెళ్లి మన కోసం స్వయంగా వంట చేసి పెట్టే ఒక చెఫ్ లాంటిది. దీని వెనుక ఉన్న టెక్నాలజీనే టెక్నికల్గా ఏజెంటిక్ ఏఐ అని అంటారు. ఏజెంటిక్ ఏఐ. ఓకే. అంటే మామూలు ఏఐకి దీనికి తేడా ఏంటంటారు? సో సాధారణ ఏఐటి ఒక పని చెబితే అది సమాచారమిచ్చి ఆగిపోతుంది. కానీ ఈ ఏజెంటిక్ ఏఐ ఒక పెద్ద పనిని తీసుకుని దాని చిన్న చిన్న భాగాలుగా అంటే సబ్టాస్కులుగా విడగొడుతుంది. ఉదాహరణకి రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది అని దానికి చెప్తే ఓహ్! అంటే అది క్యాలెండర్లో సెట్ చేయడం లాంటి పనులు చేస్తుందా? అవును ఎగ్జాక్ట్లీ. క్యాలెండర్ చెక్ చేయడం అనేది మొదటి టాస్క్ అనుకుంటే దానికి సంబంధించిన మీ పాత నోట్స్ డ్రైవ్లో వెతకడం రెండో టాస్క్ అవుతుంది. ఆ తర్వాత వాటన్నింటినీ కలిపి ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తుంది. ఇలా ఒక లాజికల్ ప్రాసెస్లో దానంతటా అదే ప్లాన్ చేసుకుని పనిచేస్తుందన్నమాట. వావ్! వినడానికి చాలా బాగుంది గానీ మ్మ్, ఇక్కడే నాకు కొంచెం టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఈ పనులన్నీ చెయ్యాలి అంటే ఆ ఏఐకి మన గూగుల్ డ్రైవ్, ఈమెయిల్స్, క్యాలెండర్ ఇలా అన్నింటికీ ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి కదా! మన పర్సనల్ డేటా అంతా దానికిచ్చేస్తే ఇక ప్రైవసీ ప్రమాదంలో పడినట్లే కదా! అది చాలా వ్యాలిడ్ పాయింట్. సోర్సెస్ కూడా దీని గురించే చెప్తున్నాయి. కానీ ఈ సిస్టమ్ డిజైన్ అనేది పూర్తిగా వాడుకునే వాళ్ల కంట్రోల్లోనే ఉంటుందండి. మనం ఏ యాప్కి ఎంత యాక్సెస్ ఇవ్వాలి అనేది సెట్టింగ్స్లో లాక్ చేసుకోవచ్చు. అవును. కానీ అంటే ఏఐకి మనం డేటా ఇస్తాం సరే, అది ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఏదైనా తప్పు చేసి ఆ ప్రైవేట్ ఫైల్స్ వేరే వాళ్లకు పంపించేస్తే పరిస్థితేంటి? ఏఐలు అప్పుడప్పుడు హెలుసినేట్ అవుతాయని వింటుంటాం గదా! కరెక్టే. ఆ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఏఐకి ఫైనల్ అప్రూవల్ పవరు ఉండదు. అది డేటాని విశ్లేషించి మెయిల్ రాసి పెడుతుంది కానీ మీ పర్మిషన్ లేకుండా ఎవరికీ దానంతరా అదే సెండ్ చెయ్యదు. హ్యూమన్ ఇన్ ద లూప్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలిక్కడ. మనం దానికొక మేనేజర్లా ఉండాలి తప్ప బ్లైండ్గా నమ్మేకూడదు. రైట్. అంటే ఏఐకి మేనేజర్లా ఉండాలి అనే పాయింట్ లాజికల్గా ఉంది. అయితే నాకో చిన్న డౌట్. ఆ ఏజెంటిక్ ఏఐ మన కోడింగ్, ప్లానింగ్ లాంటి పనులన్నీ చేసేస్తుంటే మరి ఇప్పుడు కోడింగ్ నేర్చుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీలో జాబ్స్ ఉంటాయా అసలు? ఖచ్చితంగా. పాత పద్ధతుల్లో థియరీ నేర్చుకుంటే మాత్రం కష్టమే. ప్రైమరీ కోడింగ్ అంతా ఏఐ ఈజీగా చేసేస్తుంది కదా! సో ట్రెండ్ మారింది. అందుకే నరేష్ ఐటీ లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తమ ట్రైనింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఓహో! అంటే నరేష్ ఐటీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా? వాళ్ళు కేవలం థియరీ చెప్పి వదిలేయకుండా ఏఐ టూల్స్ వాడుకుంటూ ప్రాజెక్టులు ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. అంటే ఒక పక్క డొమైన్ నాలెడ్జ్ ఇస్తూనే మరోపక్క జెమినీ, స్పార్క్ లాంటి టూల్స్ని ఎలా వాడాలో ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. ఓకే, అర్థమైంది. అంటే రేపు ఇంటర్వ్యూకి వెళితే కంపెనీలు నీకు పైథాన్ వచ్చా అని అడగవు. పైథాన్ ప్రాజెక్ట్లో ఏఐ టూల్ వాడి ఆ ప్రాబ్లం ఎంత త్వరగా సాల్వ్ చేస్తావు అని అడుగుతాయన్నమాట. 100కి 100 పాళ్ళు నరేష్ ఐటీ లాంటి సంస్థలు ఆ పైథన్ కానీ, డేటా సైన్స్ కానీ ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్తో కలిపి నేర్పించటం వెనుక ఉన్న లాజిక్ ఇదే అండి. మార్కెట్లో కేవలం థియరీ తెలిసిన వాళ్ల కంటే ఏఐని ఒక టూల్గా వాడుకుని రిజల్ట్ తీసుకొచ్చే వాళ్లకే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సూపర్. సో దీన్ని బట్టి చూస్తే ఏఐ టూల్స్ మనుషుల ఉద్యోగాలని రాత్రికి రాత్రే పూర్తిగా తీసేయవు, కానీ ఆ టూల్స్ని ప్రాక్టికల్గా వాడటం తెలిసిన వాళ్లు మాత్రం మిగతా వాళ్లకంటే ఎప్పుడూ ముందుంటారు. ఎగ్జాక్ట్లీ. టెక్నాలజీని మనం ఎంత స్మార్ట్గా ఆపరేట్ చేస్తాం అన్నదే ఇక్కడ అసలైన స్కిల్. రైట్. సో ముగించే ముందు ఇందాక మనం వంటల పుస్తకం, ఆ చెఫ్ పోలిక మాట్లాడుకున్నాం కదా,
ఒకవేళ భవిష్యత్తులో ఈ జెమినీ, స్పార్క్ లాంటి ఏజెంటిక్ ఏఐ టూల్స్ నిజంగానే ఆ చెఫ్ లాగా మన కోడింగ్, ప్లానింగ్ లాంటి పనులన్నీ స్వయంగా పూర్తి చేస్తే, అప్పుడు వంటంతా అయిపోయాక కేవలం మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే ఏ కొత్త స్కిల్స్కి అత్యంత డిమాండ్ వస్తుంది? ఇది ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయం. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.